వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బిడ్డ నోటి వెంట మాటలు వినాలని పేద తల్లిదండ్రుల ఆరాటం. శస్త్రచికిత్సకు 6 లక్షల వరకు ఖర్చు. దాతల సాయం కోసం అర్థిస్తున్న తల్లిదండ్రులు. మూర్ఛవ్యాధి కారణంగా శ్వాస సమస్యతో బాధపడుతున్న తమ కుమార్తె హర్షిత శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించాలని యాదమరి మండలం కీనాటంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు శివకుమార్ ఝాన్సీలో విన్నవించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ తన కుమార్తె పుట్టినప్పటి నుంచి ఫిట్స్ వ్యాధితో బాధపడుతోందని, 6 నెలల వయసు నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స చేయించగా సుమారు 6 లక్షల వరకు ఖర్చయిందన్నారు. శస్త్రచికిత్స చేసి గొంతులో కణితిని తొలగించి శ్వాస తీసుకునేందుకు కోసం తాత్కాలికంగా ట్యూబును ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిందని తెలిపారు. తమ ఇంటి తాకట్టు పెట్టి శక్తికి మించి అప్పులు చేశామని ఆవేదన చెందారు. పాపకు మాటలు రావడానికి ట్యూబును తొలగించేలా ప్రస్తుతం 2వ దశ ఆపరేషన్ చేయాల్సి ఉందని, దీనికి 6 లక్షల వరకు ఖర్చవుతుందని సిఎంసి ఆసుపత్రి వర్గాలు లెటర్ను అందించాయని చెప్పారు. కూలి పని చేసుకునే తమకు ఈ ఆర్థిక భారాన్ని భరించే స్తోమత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ పాపకు ఆపరేషన్ జరిగేలా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాప పరిస్థితిని గమనించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేలు, హేమలత, పద్మిని, భాస్కర్, రమేష్, త్రిమూర్తులు శస్త్రచికిత్స కోసం తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు. సాయం చేయాల్సిన వారు అకౌంట్ నంబర్ 423010078896 యూనియన్ బ్యాంక్ యాదమరి IFSC UBIN 05423334 ఫోన్పే నంబర్ 8197753717కి శివకుమార్కి గాని నగదు పంపి సాయం అందించాలని తల్లిదండ్రులు విన్నవించారు. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమార్. మాది కీనాటంపల్లి విలేజ్, యాదమరి మండలం, చిత్తూరు జిల్లా అన్నమాట. నాకు 4 సంవత్సరాల పాప ఉంది, చిన్న పాప. పాప పుట్టి 6 నెలల నుంచి ఫిట్స్ అనేది వస్తూ ఉంది పాపకు. ఫిట్స్ ఎక్కువగా రావడం వల్ల ఒకసారి వచ్చేసి బ్రీతింగ్ ఆగిపోయి ట్యూబ్ పెట్టారు పాపకు. వెంటిలేటర్లో పెట్టారు. వెంటిలేటర్ పెట్టినప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యి పుండు ఏర్పడి బ్రీతింగ్ అనేది మూసుకొని వెళ్ళిపోయింది పాపకు. ఇప్పుడు ట్యూబ్ ద్వారానే పాప బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటుంది. గత 2.5 సంవత్సరం నుంచి పాప ఇప్పటి వరకు ట్యూబ్లోనే బ్రీతింగ్లో ఉంది. ఒక 6 నెలలకు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక ఆపరేషన్కి అయితే హెల్ప్ చేసినారు ప్రభుత్వం ద్వారా. ఆపరేషన్ అయితే చేపించిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో అదే చోట మళ్ళీ పుండు ఏర్పడి మళ్ళీ అదే విధంగానే ఉందని చెప్తా ఉన్నారు. ఈసారి ఇంకోసారి ఆపరేషన్ చేస్తే పాప రికవర్ అవుతుందనేసి చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేది, కానీ ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యేలను వెళ్ళి అడిగినాము. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా వచ్చేది చేపించినాము, ఇప్పుడైతే రాదని చెప్తా ఉన్నారు. మరొకసారి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మా పాపని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా మా పాపకు వచ్చేసి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అది మేము ఉండే ఇంటిని కానీ మేము తాకట్టు పెట్టి పాపని ఇంతవరకు కాపాడుకొని వచ్చినాము. ప్రతి నెల పాపకు ఆ ఫిట్స్ కోసం మేము వాడే మందులు ఖర్చే 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉండదు అనమాట మాకు. ఇకపై దాతలు కానీ ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే మా పాపని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా పాపకు ఒక ఆపరేషన్కి అయితే ఇచ్చారు. ఆ టైంలో వచ్చేసి పాపకు ఆపరేషన్ అయితే జరగడం జరిగింది ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. ఈ ప్రభుత్వంలో కానీ మా పాపకు ఇంకో ఆపరేషన్కి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారిని కానీ మా పాపకి ఇంకో ఆపరేషన్కి హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. మా పాపకు చిన్నప్పటి నుంచి ఫిట్స్ ద్వారా ఇది బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువయ్యి పాపకి ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటుంది. లోపల థ్రోట్ అనేది కట్ చేసి పాపకి జాయిన్ చేపించినారు. ఇప్పుడు పాపకి ఇది క్లోజ్ చేసిన తర్వాత పాప మాటలు కానీ వస్తుంది. ఇంతవరకు పాప మాట్లాడలేదు, ఏం లేదు. దాతలు ఎవరైనా ఉంటే పాపకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో పాపకు హెల్ప్ చేస్తున్నారు. పాపకు హెల్ప్ చేసిన తర్వాత పాపకు ఒక ఆపరేషన్ మేము చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొకసారి ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. అది చేసిన తర్వాత పాపకు ఆ మాటలు అనేది, ఈ ట్యూబ్ని క్లోజ్ చేసిన తర్వాత పాపకు మాటలు అనేది వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు సార్ అయినా మాకు హెల్ప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి.
డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.